జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి సృష్టిక్రమాన్ని చెబుతూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ప్రాణము అనేదేమో వ్యోమ అంబు వాయుభిః. ప్రాణము అనేది ఆకాశము, జలము, వాయువు అనే భూతముల ద్వారా ఏర్పడుతుంది. ఇంద్రియాలన్నింటికీ శబ్దాది గుణములను గ్రహించేటటువంటి స్వభావం ఉంటుంది. అయితే ఈ గుణాలు భూతాది అనే అహంకారము నుండి ఉత్పన్నమవుతాయి. ఇంద్రియాలు కూడా భూతాది అనే అహంకారము నుండే ఆవిర్భవించినవి. ఇక మనస్సు అనేది కోరికలకు, సంకల్పాలకు అది స్థానం, అది ఆశ్రయం. బుద్ధి అనేదేమో బుద్ధి విజ్ఞాన రూపిణి, తెలుసుకునేటటువంటి స్వభావము కలిగి ఉండేది బుద్ధి. దానినే మహత్తత్వం అని కూడా అంటాం. సరే, ఇక ఏతత్ భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా. ఓ పరీక్షిన్నరేంద్ర, నేను ఇప్పటిదాకా వివరించినటువంటి ఈ రకరకాల దేవ, మనుష్య, తిర్యక్, స్థావర రూపమైనటువంటి శరీరాలతో కూడిన ఈ అండమంతా కూడా పరమాత్మ యొక్క స్థూలమైనటువంటి రూపం. ఈ అండానికి వెలుపల 8 ఆవరణాలుంటాయి. అవేమిటంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు, అవ్యక్తము. 8 ఆవరణలతో కూడినటువంటి ఈ అండమంతా శ్రీమన్నారాయణుని స్థూల రూపం. అయితే ఈ ప్రకృతి మండలానికంటే వేరైన, ఈ ప్రకృతి మండలము కంటే ఆవల ఉన్నటువంటి ముక్తాత్మస్వరూపం అని ఒకటి ఉంటుంది. ఆ ఆత్మస్వరూపము కూడా పరమాత్మ యొక్క రూపమే. అది చాలా సూక్ష్మమైనటువంటి స్వరూపం. అందుకని ఇంద్రియాలు వాటిని, ఆ ఆత్మస్వరూపాన్ని ఇంద్రియాలు గ్రహించలేవు. అందుకనే ఆత్మస్వరూపాన్ని అవ్యక్తం అని అంటాం. అనాది మధ్య నిధనం, దానికి ఆది, మధ్యమ, అంతము అనేటటువంటివి ఉండవు. నిత్యం, ఆ ఆత్మస్వరూపం 3 కాలాలలో ఉంటుంది. ఈ విధంగా భగవానుని యొక్క స్థూల రూపం, సూక్ష్మరూపం ఈ 2 ఉంటాయి. అయితే ఉభే అపి నగృహ్ణంతి. ఉపాసకులు, విశుద్ధమైనటువంటి భక్తులు ఈ 2 రూపాలను ఆశ్రయించరు. ఈ 2 రూపాల ద్వారా పరమాత్మని ఉపాసన చెయ్యరు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. As an essence of entire Bhagavad Gita in 18th chapter from 65th to 69th sloka,
Sri Krishna Paramatma strongly recommending all of us to do 8 things. Krishna Paramatma saying that if we do those 8 things, we will become his most beloved devotees, and then he will liberate all of us from all kind of sins. That is why every day let us respond back to Sri Krishna Paramatma like this. O Sriman Narayana, as you said, I shall keep on thinking about you. O Sriman Narayana, as you said, I shall become your devotee. O Sriman Narayana, as you said, I shall keep on performing all my duties as your service. O Sriman Narayana, as you said, I shall keep on remembering the fact that I am your belonging, and I shall keep doing namaskaram to you. O Sriman Narayana, as you said, I shall surrender to you alone unconditionally. O Sriman Narayana, as you said, I shall not grieve anymore. O Sriman Narayana, as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. O Sriman Narayana, as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. O Sriman Narayana, I shall do as you say. I shall behave as you like. I shall keep on working for you. Karishye vachanam tava. Jai Sriman Narayana. A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend 1 minute daily and read Narayanastram. In order to obtain Narayanastram, go to Narayanastram website, which is www.narayanastram.org, and provide your name and email in the registration. You will receive a Narayanastram PDF to the email you provided. In the PDF, there is a Ramayana sloka, a Gita sloka, and a Vishnu Namam. The 3 of these put together is called Narayanastram. Everyone receives a different combination of these slokas. When everyone reads to their Narayanastram daily, along with 24,000 devotees, 1 round of Sampurna Ramayana Parayana, 33 rounds of Srimad Bhagavad Gita Parayana, 24 rounds of Sri Vishnu Sahasranama Stotra Parayana is completed every day. This is such a remarkable and extraordinary outcome that comes out of doing this every single day. That's why you and your family members immediately go and obtain your Narayanastram. Jai Sriman Narayana.